అన్నలో అక్కలో చెల్లెలో ఉంటే చిన్నదానికి పెద్దదానికి కొట్లాడుకుంటాం, మస్తు లొల్లి వేస్తాం, ఏడ్చుకుంటా అమ్మా నాన్న తానికి పోతాం. వాళ్ళు ఇద్దరి మీద కోపం చేసి ఇంకోసారి ఎవరిని కొట్టినా ఈపు సాపు వేస్తామంటారు. కొట్లాట పెట్టుకోవద్దని 4 మంచి మాటలు చెప్తారు. కానీ ఇంటికి పెద్ద సొంటి ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో చూడుండ్రి. వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అంశాలను ప్రస్తావిస్తే నేచురల్ గా రియాక్షన్ ఉంటది. ఇన్నర్ కదా, పబ్లిక్ టిప్పలు చెప్తే నేచురల్ రియాక్షన్ ఉంటదట. అంటే వాళ్ళకు నచ్చినట్టు వార్తలు రాయనోళ్ళను కొడతారు కావచ్చు. ఎందుకంటే ఈడికే చాలా మంది విలేకరులను కొట్టిండ్రు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఆడిబిడ్డలను కూడా చూడకుండా చిల్లర చేష్టలు చేసిండ్రు. అసొంటి చెయ్యొద్దని చెప్పాల్సిన ముఖ్యమంత్రి సారే విలేకరులను కొట్టమని వాళ్ళ పార్టీలకు చెప్పుడు చూసి అందరూ పరేషాన్ అవుతున్నారు. ఇంటికి అమ్మా నాయనలు ఎట్లనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అట్లన్నట్టు. అట్లనే రేవంత్ సారే హోం మంత్రి కూడా లొల్లులు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా సారు మీదనే ఉన్నది. కానీ సారే ఇట్లా కొట్టుమని ఎగేసుడు, ఎంబడే సోషల్ మీడియాలో అలా పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాతలు రాసుడు చూస్తాంటే రాష్ట్రంలో ప్రజాపాలన ఎంత జోర్దార్గా నడుస్తున్నదో సమజైతున్నదని పబ్లిక్ అంటున్నారు. మా తిప్పలు చూపించేటోళ్లను కొడతారా అని గరం అవుతున్నారు. అప్పట్లోనేమో పేగులు మెడలేసుకొని ఊరేగుతానన్నాడు. అటెనక బీఆర్ఎస్ పార్టీలను కొట్టుమని పెద్ద మీటింగ్ లనే వాళ్ళ పార్టీలకు చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ పారి అదే పని చేసిండు. కానీ ఇప్పుడు విలేకరులను కూడా కొట్టమని చెప్తున్నట్టే కొడుతున్నది. లొల్లులు కొట్లాటలు కాకుండా చూడాల్సిన సీఎం సారే ఇట్లా చెప్తున్నారంటే నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చినట్టే కొడుతున్నదని ముచ్చట ఎరికేనోళ్ళు అంటున్నారు. కానీ ఓ దిక్కు ఇన్ని మాటలు అనుకుంటా ఇంకో దిక్కు సారు ఏమంటున్నాడో చూడుండ్రి. దాన్ని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనే ఒక గౌరవప్రదమైన హోదా. నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు ఉండదా? సారు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. మీ నోరు మంచిగుంటే మీరు చేసే పనులు మంచిగుంటే బయటోళ్ళు ఎందుకు మిమ్మల్ని అంటారు చెప్పుండ్రి. మీరే ఇట్లా మాట్లాడి అందరినీ రెచ్చగొట్టి సీఎం కుర్చీకి ఇల్వ ఇస్తలేదని మాట్లాడు పద్ధతేనా అని అడుగుతున్నారు. మీరే ఆ కుర్చీ ఇల్వ తీసి విలేకరుల మీద నూకేస్తే ఎట్లా సారు? నాకు గాయంత సమజ్ కాదనుకున్నారా అని పబ్లిక్ అంటున్నారు.